హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నీరజ. ఈరోజు నేను మీకు సింపుల్ మేకప్ ట్యూటోరియల్ని చూపించబోతున్నాను అనమాట అండి. దీనికోసం ముందుగా ఏం చేస్తారంటే మీ ఫేస్ అంతటిని నీట్గా క్లీన్ చేసుకుని ఎటువంటి తడి కానీ చెమట కానీ ఏమీ లేకుండా మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు మనం మేకప్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ బేసిక్ ఏంటంటే పాండ్స్ మాయిశ్చరైజర్ తీసుకుంటున్నాను అనమాట. మనం ఖచ్చితంగా మన ఫేస్ని మాయిశ్చరైజ్ అయితే చేసుకోవాలండి మేకప్ చేసుకునే ముందు. సో అందుకని చెప్పి నేను ఇక్కడ పాండ్స్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ మాయిశ్చరైజర్ ఉన్నా కూడా మీరు దాన్ని తీసుకోండి, లేదంటే అలోవెరా జెల్ ఉన్నా కూడా అలోవెరా జెల్ తీసుకోండి, అదైతే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం మాయిశ్చరైజ్ అంతా చేసేసుకున్న తర్వాత మొత్తం నెక్ దగ్గర కూడా మీరు మాయిశ్చరైజ్ చేసుకోండి, ఎందుకంటే మనం నెక్ కూడా మేకప్ చేసుకుంటాం కాబట్టి. సో మొత్తం అంతా అయిపోయింది. క్రీమ్ రాసుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి నేను ఇక్కడ లాక్మే సీసీ క్రీమ్ వాడుతున్నానండి. లాక్మే సీసీలో బీజ్ షేడ్ అనమాట. సో ఆ షేడ్లో ఉన్న సీసీ క్రీమ్ నేను ఇక్కడ అప్లై చేసుకోబోతున్నాను. సో కొంచెం డాట్ తీసుకుని నేను చేతి మీద పెట్టుకుని అక్కడి నుంచి నేను మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకుంటాను అనమాట. ఫేస్ అంతా కూడా మీరు చిన్ని డాట్స్లో పెట్టుకోండి, మొత్తం మొహం అంతా కవర్ అయ్యేలాగా అనమాట. సో ఇలా డాట్స్లో పెట్టుకున్న తర్వాత ఏంటంటే మీరు మీ దగ్గర బ్రష్ కానీ స్పంజ్ కానీ ఏది ఉన్నా సరే వాటితో వాడినా పర్వాలేదు, లేదంటే నేను చూపించినట్టుగా చేతులతో మీరు మొత్తం అంతా అప్లై చేసుకున్నా కూడా పర్వాలేదు. నేనైతే ఎప్పుడు చేతితో చేయడానికి కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను అనమాట. సో అందుకని నేను నా చేతులతోనే మొత్తం క్రీమ్ అంతటినీ కూడా స్కిన్ మొత్తం అప్లై చేసేసుకుంటున్నాను. మొత్తం క్రీమ్ అంతా మన చర్మంలో డిజాల్వ్ అయ్యే వరకు కూడా మీరు దాన్ని చక్కగా అప్లై చేసుకుంటూ ఉండండి. ఒకవేళ మీకు డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉంటే కనుక అక్కడ కొద్దిగా ఎక్కువ సీసీ క్రీమ్ పెట్టుకుని అక్కడ కూడా మీరు లైట్గా మసాజ్ చేసుకుని స్కిన్లోకి ఈ క్రీమ్ని డిసాల్వ్ చేసుకోవచ్చు. సో మొత్తం అంతా ఇప్పుడు నేను నీట్గా అప్లై చేసేసుకున్నాను కదండి. సో ఇప్పుడు ఏం చేశానంటే ఇంకొక డాట్ తీసుకుని మళ్ళీ మెడ దగ్గర అనమాట, ఎందుకంటే మనకి ఫేస్ నెక్ విడివిడిగా ఉండకూడదు కాబట్టి మళ్ళీ నేను మెడ దగ్గర కూడా డాట్స్లా పెట్టుకుని వాటంతటినీ కూడా నేను మళ్ళీ మసాజ్ లాగా స్కిన్లోకి క్రీమ్ని మొత్తం డిజాల్వ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఫేస్కి నెక్కి మనం ఇప్పుడు సీసీ క్రీమ్ అప్లై చేసేస్తున్నాం కదండి. ఇక్కడ మన ఫేస్ మీద ఎలాంటి తడి కానీ చెమట కానీ లేకుండా చూసుకోండి, ఎందుకంటే మనం ఇక్కడ లూజ్ పౌడర్ రాసుకోవాలి. ఇక్కడ నేను లాక్మే లూజ్ పౌడర్ని తీసుకున్నాను అనమాట అండి. తీసుకుని మొత్తం ఫేస్ అంతా కూడా మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ ఏంటంటే నేను ఐస్ దగ్గర కొంచెం ఎక్కువ తీసుకున్నానండి, నాకు అక్కడ డార్క్ సర్కిల్స్ కొంచెం ఎక్కువ ఉంటాయన్నమాట. సో అవి కవర్ చేయడం కోసం అని చెప్పి కంటి దగ్గర కొంచెం ఎక్కువగా పౌడర్ అనేది తీసుకున్నాను. మీకు ఒకవేళ చిన్ దగ్గర కానీ మీకు ఎక్కడ డార్క్గా అనిపిస్తే వాటిని కవర్ చేయడం కోసం ఈ లూజ్ పౌడర్ని అక్కడ కొంచెం ఎక్కువగా తీసుకోండి. ఎక్కువగా తీసుకుని మొత్తం అంతా మీరు కవర్ చేసేసుకోండి. నీట్గా మొత్తం అంతా అప్లై చేసేసుకున్నాను కదండి. అలానే మనం నెక్ కూడా సీసీ క్రీమ్ రాసుకున్నాం కదా, అక్కడ కూడా నేను మళ్ళీ పౌడర్ అంతటిని కూడా నేను రాసుకుంటున్నాను అనమాట. సో మొత్తం అంతా రాసేసుకున్న తర్వాత కొంచెం ఎక్సెస్ పౌడర్ ఉంటుంది కదండి మన ఫేస్ మీద, దాన్ని కొంచెం నేను చేతులతోనే రబ్ చేశాను అనమాట. సో ఎక్సెస్ పౌడర్ కూడా మనకి పోయినట్టే. ఇప్పుడు మనం లిప్స్ని మాయిశ్చరైజ్ చేసుకుందామండి. అందుకోసం నేను బయోటిక్ లిప్ బామ్ని యూస్ చేస్తున్నాను అనమాట. లిప్స్ని ముందుగానే మనం మాయిశ్చరైజ్ చేసి పెట్టుకోవడం వల్ల మనం లిప్స్టిక్ వేసుకున్నప్పుడు క్రాక్స్ అనేవి రావన్నమాట అండి. లిప్స్టిక్ కూడా కొంచెం నీట్గా లుక్ ఉంటుంది అనమాట లిప్స్టిక్కి. సో ఇప్పుడు ఐ మేకప్కి వచ్చేసరికి నేను చాలా లైట్గా తీసుకుంటున్నాను. అలానే ఇక్కడ హిమాలయ కాజల్ తీసుకుంటున్నాను అనమాట అండి. సో ఈ కాజల్ని నేను చాలా లైట్గానే అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత నా దగ్గర ఉన్న బేసిక్ ఐబ్రో పెన్సిల్తో లైట్గా ఐబ్రోస్ని ఫిల్ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఐలైనర్కి నేను లైనర్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను స్టేక్ వర్కి ఐలైనర్ యూస్ చేశానండి. ఇది నాకు లాంగ్ లాస్టింగ్ అనిపించింది, ఎప్పటి నుంచో కూడా ఇదే కంపెనీ వాడుతున్నాను అనమాట. సో సన్నగా ఫస్ట్ వేసుకున్నాను, ఆ తర్వాత కొంచెం థిక్ చేశాను అనమాట. అవి కూడా కొంచెం సింపుల్గానే తీసుకున్నాను ఐలైనర్ని. 2 ఐస్కి మీరు ఐలైనర్ వేసేసుకోండి. ఇలా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ లాక్మే హైపర్ కర్ల్ మస్కారాని యూస్ చేస్తున్నానండి. మనం ఎంత మేకప్ వేసుకున్నా కూడా మస్కారా లేకపోతే కొంచెం ఏదో వెలితిగా ఉన్నట్టు ఉంటుంది, నాకైతే అలా అనిపిస్తుంది. సో మస్కారా అయితే ఖచ్చితంగా వేసుకుంటాను నేను. సో ఇది వేసుకోగానే ఒకలాంటి నిండుగా కంటి దగ్గర నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకైతే. సో మస్కారా వేసుకున్నప్పుడు మీరు ఎప్పుడు అప్పర్ ల్యాష్ వేసుకుని కింద ల్యాష్ అయితే వదిలేకండి, చాలామంది వదిలేస్తారు. సో వాటిని కూడా వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట ఫినిష్ అనేది కూడా. సో ఇప్పుడు మస్కారా కూడా నేను
పూర్తిగా వేసేసుకున్నాను. ఇంకా మనం చేసుకోవాల్సిందల్లా లిప్స్టిక్. ఇక్కడ నేను లిప్స్టిక్ వచ్చేసరికి షుగర్ లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను అనమాట అండి. ఇది లిక్విడ్ మ్యాట్ లిప్స్టిక్ అనమాట. సో ఎలాగో నేను లిప్స్ని ముందుగానే మాయిశ్చరైజ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి క్రాక్స్ అనేవి ఏమీ ఉండవు. సో నీట్గా లిప్స్టిక్ అంతా కూడా లిప్స్టిక్ అంతా నేను అప్లై చేసేసుకున్నాను అనమాట. సో ఇంతే అండి, మేకప్ అయితే అయిపోవచ్చింది. సో మనం ఇవన్నీ చేసే ప్రాసెస్లో మీకు ఎక్కడైనా ఇంకా పౌడర్ సరిగ్గా లేదు అనిపిస్తే కనుక మీరు మళ్ళీ చిన్నగా టచ్అప్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏం చేశానంటే నెక్ దగ్గర కొంచెం నాకు లేదనిపించింది. సో అందుకని మళ్ళీ నేను కాంపాక్ట్ పౌడర్ తీసుకుని, అదే లూజ్ పౌడర్ తీసుకుని మళ్ళీ నెక్ కూడా నేను మొత్తం అప్లై చేసుకున్నాను అనమాట అండి. అలానే ఫేస్ దగ్గర ఎక్కడైతే నాకు ఇంకా అక్కడ కొంచెం పౌడర్ పడుతుంది అనుకున్నాను ఆ ప్లేసెస్లో కూడా అప్లై చేసుకున్నాను. చెవులకు కూడా అప్లై చేసుకోండి. సో వాటిని అయితే ఇగ్నోర్ చేయకండి. సో మొత్తం అంతా కూడా ఇలా రాసేసుకున్నాను అనమాట. సో మేకప్ అయితే అయిపోయింది. సింపుల్గా మనం ఎక్కడైనా కాలేజ్కి వెళ్ళాలన్నా లేదంటే ఆఫీస్కి వెళ్ళాలన్నా ఊరికే బయటికి వెళ్తున్నా కూడా మనం ఈ మేకప్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఫైనల్గా ఇలా ఉంది మేకప్ వచ్చేసరికి. సో మీరు తప్పకుండా ఈ మేకప్ని అయితే ట్రై చేయండి. సింపుల్గా ఉంటుంది, అఫోర్డబుల్ ప్రోడక్ట్స్తోనే మనం అన్నీ చేసుకున్నాం కాబట్టి కూడా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.